అవతారాలని కూడా మనం పురాణంలో చూస్తున్నాము. ఈ శతాబ్దంలో నడిచే దేవుడుగా మనలో ఆయన సంచరించి ఈరోజు కూడా వేరొక రూపంలో మనకి అనుగ్రహం ఆయన ఇస్తూ 100 సంవత్సరాలు ఒక అద్భుతమైన ఒక శతాబ్దము నడిచే దేవుడుగా ఇక్కడ ఆంధ్రదేశంలో, కర్ణాటక దేశంలో, మహారాష్ట్ర దేశంలో 85 వయసు అయిన తర్వాత కూడా 90 వయసులో కూడా పాదయాత్ర చేసి ఇంత అద్భుతమైన మౌనం ద్వారా, ప్రవచనం ద్వారా, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి త్రికాల పూజల ద్వారా, తీర్థప్రసాదము ద్వారా, మార్గదర్శనం ద్వారా దేవుని స్వరాన్ని మనకిచ్చి వారి యొక్క సందేశాన్ని ఇచ్చి, అంటే దైవాన్ని మనం గుడిలో చూసినా మనం నేరుగా చూసే, మనం మాట్లాడే దేవుడుగా, మన మధ్యలో మాట్లాడే సంభాషణం చేసే దేవుడుగా వారు మనకి అనుగ్రహం చేసినారు. వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా, అనురాధ నక్షత్ర ఈ సందర్భంగా ఇక్కడ ఆంధ్రదేశంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ కంచి స్వామి వారి యొక్క ఈ జయంతి ఉత్సవాల్ని విశేషంగా చేస్తున్నారు. ఈశ్వర భక్తి ఎంత ముఖ్యమో మనకు గురు భక్తి అనేది ఇంకా ముఖ్యము. ఆ గురువు గారే మనకు ఈయన భగవంతుడు అని మనకు చూపిస్తారు. అందుకని ఆ గురువు గారి భక్తిని మనం మంచిగా చేస్తూ, తద్వారా మంచి జ్ఞానము, మంచి ఆలోచన కలిగి, అంటే ఈ నవగ్రహ పూజలు చెప్పినప్పుడు గురు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే దోషాలు పోతాయంటారు. అలా గురు అనుగ్రహం ఉంటే సమస్త దోష నివృత్తి కలిగి మనకు మంచి ఐశ్వర్యము, మంచి అనుగ్రహం వస్తుంది. దైవానుగ్రహం రావటానికి గురువు గారి అనుగ్రహం కావాలి. వారి యొక్క ఆరాధనా కార్యక్రమం మార్గశిర కృష్ణపక్ష ద్వాదశి రోజు రాబోయే జనవరి 4వ తారీఖు పిల్లలకి, స్కూల్ చదువుతున్న పిల్లలకి వ్యాసభారతం అని కార్యక్రమం ఉంటుంది ఈ స్కూళ్లలో. అది కూడా మంచిగా జరిగి వారి యొక్క గురు భక్తి ద్వారా అందరికీ గుశబ్దస్తు అంధకారస్యాత్ వృషబ్దస్తన్ నివర్తక అని చెప్పి అజ్ఞాన నివృత్తి కలగాలని, గురు ఆశీర్వచనం అందరికీ ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాము. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం.